ఓకే ఫైనలీ ఈరోజు ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం మేము చాలా రోజుల తర్వాత యాక్చువల్లీ చూస్తూ చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు ఈరోజు మా కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయబోతున్నాం. సో ఫస్ట్ వెళ్ళేసి కొన్ని పూజలు ఉంటాయి కదండి, ఎక్కువ గ్రాండ్గా కాదు, సింపుల్గా వెళ్ళేసి ప్రశాంతంగా ఫ్యామిలీ వరకు చేసుకొని తర్వాత ఇల్లు షిఫ్ట్ అవ్వడాలు ఇంకా ఉంటాయి కదా. ఫస్ట్ అన్నిటికంటే ముందు కొత్త ఇల్లు ఎక్కడో తెలియాలి కదా మీకు కూడా, చూద్దారు పదండి. అండ్ ఆబ్వియస్లీ మీరు అడుగుతారు కాబట్టి, ఎందుకంటే అది అంత గట్టిగా కొట్టినట్టు కనిపిస్తుంది. ఏంటి అంటే ఈ బ్యాంగిల్స్, ఈ పెండెంట్ సెట్, ఇయర్ రింగ్స్ ఎగ్జాక్ట్ డైమండ్ అంటే కాదని అన్న నమ్మరు, అంత బాగుంది. సో ఇవి నేను హౌస్ ఆఫ్ ఉత్సవం అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకోవడం జరిగింది. అది యాక్చువల్లీ కొత్త పేజ్, కానీ వాళ్ళ కలెక్షన్ కానివ్వండి, వాళ్ళ క్వాలిటీ కానివ్వండి, నేను అన్నీ చూశాను. ఫొటోస్ కాదు, డైరెక్ట్గా వాళ్ళ కలెక్షన్ మొత్తం చూసి నేను నిజంగా నాకు చాలా నచ్చాయి. యాక్చువల్లీ ఇది మాత్రమే కాదు, ఇంకొక 2-3 సెట్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఒకటేసారి చూపించడం ఎందుకు, నెక్స్ట్ ఎలాగో యూస్ చేస్తాను కాబట్టి అప్పుడు చూద్దరు. సో ఇలాంటిది మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఇది నిజంగా డైమండ్ ఫినిషింగ్, యాక్చువల్ డైమండ్స్ లాగా ఉంది గైస్. రేర్ పీసెస్ ఉంటాయంటారు కదా, అలా ఉంది. మీకు కావాలంటే ఆ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ ఆల్సో గో అండ్ షాప్. సప్లై స్టార్ట్ అవ్వలేదు, అందుకని సిలిండర్ తెచ్చిన వర్కౌట్ అవ్వదని చెప్పి మనం ఎప్పుడు పోర్టబుల్ ఎలక్ట్రిక్ కుక్కర్లోనే పాలు పంపించడం జరుగుతుంది. ఇలా దీపాలు అది చూసినాక గ్లాసెస్ పాలు పొంగిన తర్వాత అది స్వీట్ చేసుకొని తింటే బాగుంటుంది, కానీ కుదరలేదు. అందుకని ఓన్లీ పాలు. యాక్చువల్లీ చాలా హడావిడి ఎట్టిలో ఉన్నామన్నమాట. ఇప్పుడు వెంటనే వెళ్ళి మొత్తం అంతా ప్యాక్ చేసుకొని ఇక్కడికి షిఫ్ట్ చేయాలి. ఆల్రెడీ ప్యాకేజ్ అండ్ మూవర్స్ వచ్చేసారు. సో మనం ఎంత ఫాస్ట్గా వెళ్ళైతే అంత ఫాస్ట్గా వెళ్ళాలి. మాట్లాడుకుంటూ ఉండలేము కదా, రండి. ఎక్కడ కూర్చుంటారు? అన్స్టాపబుల్ అని బాలకృష్ణ గారిని అనడం కాదు, ఇక్కడ ఇంకొకరు ఉన్నారు, మోనార్క్. రండి. అన్స్టాపబుల్ ఎక్కడ? నన్ను చూస్తే ఉయ్యా పట్టుకుంటారా, లేకపోతే వీడు ఆగడు. మనం తొందరగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్దాం, ఆడుకుందాం. ఇప్పుడు వద్దు నాన్న, ఫాస్ట్గా వెళ్ళేసాను. చాలా సామాన్లు వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది. అయితే మేఘన్ పుట్టినప్పటి నుంచి మీరు చూసారు కదా ఎన్ని కొన్నాను వాడి కోసం, వాడికి కంఫర్టబుల్గా ఉండాలని, మాకు మేనేజబుల్గా ఉండాలని. సో అవన్నీ ఇప్పుడు ఇంకా వాడలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇంకా ఆబ్వియస్గా ఇంటికి తీసుకెళ్ళి ఇల్లు ఇరుకిరుగా చేసుకోవడం ఎందుకనేసి చాలా సామాన్లు మేఘన్ ఇక్కడే వదిలేస్తున్నాం. అదొకటి బాధ ఉంది. వాడు పడుకొని ఉన్నాడు. అయితే ఏమైందంటే మార్నింగ్ వచ్చే గ్యాప్లో అక్కడి నుంచి వస్తున్నాం కదా, వాడికి మార్నింగ్ సిక్నెస్ నాకు ఉంది యాక్చువల్లీ, అది వాడికి వచ్చినట్టుంది. వచ్చేటప్పుడు వాడికి పాపం తిప్పేసి వామిటింగ్ అయిపోయింది, అందుకని పడుకున్నాడు. వచ్చేసరికి ఇంకా తినలేదు, ఏం లేదు, అదిగో అలా పడిపోయి ఉన్నాడు. వాళ్ళు లేస్తే తినిపించాలని ఉంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే వీడు ఇవన్నీ చూస్తే ఇప్పుడు మళ్ళీ వదిలేస్తున్నామని బాధపడతాడు. మొన్న ఒకటి వాకర్ ఉంటుంది కదా, చిన్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేవాడు కదా, అది చూసి ఏడ్చాడు. అది దించేదాకా వదిలిపెట్టలేదు.
కానీ ఇంకా దాంట్లో నుంచి పడిపోతున్నాడు అని చెప్పేసి వాడికి తెలియకుండా వేరే చోటికి పంపించేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా వాడు పడుకున్నప్పుడే మార్చేయాల్సి వస్తుంది. మెయిన్ కంకణం కట్టుకుంది ఏంటంటే వాడని వస్తువులన్నీ వదిలేయాలి అనేది పెట్టుకున్నాం రూల్. ఇప్పుడు అన్ని రూమ్లో ఉండాలి, నేను ఏ రూమ్లోకి వెళ్ళాలో అర్థం కావట్లేదు. వీళ్ళకి నేను చెప్పాను, అరే కవర్ వేసి పెట్టండి రా ఇది అని చెప్పి, సరే దీది అన్నారు. చూస్తే డైరెక్ట్గానే చుట్టేశారు టేప్. అందుకే అంటారండి ప్యాక్ చేసుకునేటప్పుడు పక్కనే ఉండాలి అని చెప్పి. ఇంత హెక్టిక్ ఒక సైడ్ అయితే, ఇప్పుడు ఈ బాక్సెస్ అన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు అన్బాక్స్ చేసేసి మళ్ళీ ఎక్కడికక్కడ సర్దుకోవాలి. కనీసం ఒకరోజు టైం ఇవ్వరు వీళ్ళు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని అడ్వాన్స్డ్ స్టేజ్ అని అనుకుంటాం, కానీ కష్టాలు కొని తెచ్చుకున్నట్టే ఉంటుంది. ఇందాక ఎంత పరిగెత్తానో ఇప్పుడు అంత టైంపాస్ ఉందా. ఫస్ట్ మీరు రాలేదు కదా, ఏమైంది, ఎవరి రూమ్ ఒక్కొక్క రూమ్లో వెళ్ళిపోయి టకటకటకటగా వేసేస్తున్నారు. ఏం చేస్తున్నారు అర్థం కాలేదు. ఒకటి డెలికేట్ చేస్తున్నారు, ఒకటి హార్డ్ చేస్తున్నారు, అన్నీ కలిపి కుప్ప వేసేస్తున్నారు. ఊరికొరికి టకటక ప్యాక్ చేసి పక్కన పెట్టేస్తున్నారు. ఏం చేస్తున్నారు అర్థం కాక పరిగెత్తాను. చూడండి, ఒక సెకండ్ ఆ రూమ్లో ఉంటే నెక్స్ట్ సెకండ్ ఈ రూమ్లో ఉంటున్నా, మళ్ళీ ఇంకో సెకండ్ ఆ రూమ్లో ఉంటున్నా. సో రన్నింగ్ రేస్ అయింది. అంత ఎక్కువ టెన్షన్ పడ్డాను కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నా. ఖాళీ చేస్తే మా సార్ గారు చూడండి సేద తీరుతున్నారు. అప్పుడు కూర్చోమన్నప్పుడు మాత్రం కూర్చోలే, ఇప్పుడు వెయ్యి అంట. అంతా ఖాళీ చేస్తుంటే ఇప్పుడు వీడికి ఇది కావాల్సి వచ్చింది. సో అమ్మ ఏ టైంకి మేము 12 గంటలకు అయిపోతుందని అనుకున్నాము. ఇప్పుడు 3 అయింది, ఇంకా అవుతూనే ఉంది. ఇంకా కొన్ని ఉన్నాయండి. ఇది ఇల్లు మారడం అర్థం కావట్లేదు, గోడౌన్ క్లియర్ చేస్తున్నాం అర్థం కావట్లేదు. తీసేకొద్ది వస్తూనే ఉన్నాయి సామాన్లు. సో మ్యాక్సిమం అయిపోయింది, ఇంకా కొన్ని పైన మాత్రమే ఉన్నాయి. సో అరే ఇక్కడ సీలలు అన్నీ ఉన్నాయి నాన్న, నువ్వు అక్కడే కూర్చో ప్లీజ్. అక్కడ ఉయ్యాలో పర్లేదు. బయలుదేరిపోవడమే ఇంకా. వాళ్ళ కిందకి వెళ్ళి ఆ ట్రక్ అసలు మేజర్, వాళ్ళు ఎన్ని సామాన్లు కింద. అందుకే చెప్పేది అందుకే. సిట్. వస్తున్నాడు, ఒక్క నిమిషం. ఇప్పుడు వెళ్ళాడు డాడీ, బయటకు వెళ్తున్నాడు అంటే. ఇంత అక్కడి నుంచి అసలు ఏది చెప్పినా ఎవ్వరి మాట పట్టించుకోకుండా వాడి ఇష్టం వచ్చినట్టు వాడు తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడ ఏదవుతుందని భయం వేస్తుంది. మొత్తం నెయిల్స్ అవి ఉన్నాయి కదా, కొంచెం ఎక్కడి నుంచి వచ్చే తెలియదు కానీ వచ్చేసాయి ఇల్లంతా.